ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. సాయిదాస్ స్వామి రచించినటువంటి శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం. మహాత్ముల మహనీయుల చరిత్ర తెలుసుకోవటం అంటే అదేమీ సాధారణ విషయం కాదు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే అది సాధ్యపడుతుంది. అందులోనూ పరమాత్మ స్వరూపులైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు భక్తుల అనుభవాలను తెలుసుకోవటం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అనుగ్రహం వల్లనే సాధ్యపడుతుంది. మీరు మొదటిసారిగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీడియోలను వీక్షిస్తున్నట్లయితే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. పరమాత్ములైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ సమక్షానికి వచ్చిన భక్తులను మాత్రమే అనుగ్రహిస్తారు, రక్షిస్తారని అనుకోవటం అజ్ఞానం అవుతుంది. వారి వారి ప్రాప్తాన్ని బట్టి వాడు ఎక్కడున్నా శ్రీ పూర్ణానంద స్వామి వారు కరుణిస్తుంటారు. దీనికి ఒక తార్కాణంగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భక్తుడు శ్రీశైలం ప్రాజెక్టులో ఉద్యోగి సున్నిపెంట వాస్తవ్యులైన ఎం లక్ష్మయ్య గారు తనకు తెలిసిన ఒక అనుభవాన్ని వివరించారు. 1980వ సంవత్సరంలో లక్ష్మయ్య గారి స్వగ్రామమైన నంద్యాల జూలెపల్లె నుండి పెద్దన్న అని పేరు గల ఒక అతను ఏదైనా ఉద్యోగం ఇప్పించమంటూ ఇతన్ని కలిశారు. ఆ రోజు ఉదయం లక్ష్మయ్య గారు అతనితో వివిధ విషయాల గురించి మాట్లాడుతూ చివరికి మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారి గురించి మాట్లాడగా అతను ఏమన్నాడంటే తనను స్వామివారి దర్శనానికి తీసుకువెళ్ళమని. సాయంత్రం విధి నిర్వహణ నుంచి ఇంటికి వచ్చాక తప్పనిసరిగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి తీసుకువెళ్తానని చెప్పేసి లక్ష్మయ్య గారు ఆఫీస్కు వెళ్ళారు. ఆ తర్వాత పెద్దన్న ఏం చేశాడంటే డ్యామ్ చూడడానికి లక్ష్మయ్య గారి ఇంటి నుండి బయలుదేరి సున్నిపెంట వర్క్షాప్ దగ్గరకు వెళ్ళగానే కొంతమంది ప్రయాణికులతో ఒక లారీ అటువైపు వెళ్ళడం చూసి అతను కూడా ఆ లారీ ఎక్కాడు. అయితే లారీ బయలుదేరే సమయానికి వెనకాల కూర్చున్న అతనిని ఎవరో ఒక తన్ను తన్నారు. దాంతో అతను ఎత్తివేసినట్లు లారీలో నుంచి దూరంగా పడిపోయారు. లారీ మళ్ళీ అతని కొరకు ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది. పాపం పెద్దన్న నిరాశతో తిరిగి లక్ష్మయ్య గారింటికి వచ్చాడు. డ్యామ్ చూడడానికి వెళ్ళిన అతను ఏమనుకున్నాడు, తాను డ్యామ్ చూడడానికి లారీ ఎక్కేసరికి లారీ నిండా జనాలు ఉన్నారు కాబట్టి వెనకాల కూర్చున్నాను. అయితే లారీ బయలుదేరే సమయానికి అప్పటి వరకు కనపడని ఒక సన్యాసి తనను తన్ని క్రిందకు పడివేశారు కదా అని ఆశ్చర్యంతో లక్ష్మయ్య గారికి వివరించారు. అయితే ఆ రోజు మధ్యాహ్నానికి ఆ ప్రాంత వాసులకు ఒక వార్త తెలిసింది. 36 మందితో ప్రయాణిస్తున్న ఒక లారీ లోయలో పడి అందరూ చనిపోయారనే అతి దారుణమైన సమాచారం అది. అది విన్న పెద్దన్న మాట రాక తనను కాపాడిన ఆ సన్యాసి ఎవరనే ఆలోచనలో మునిగిపోయాడు. ఆ రోజు సాయంత్రం లక్ష్మయ్య గారు పెద్దన్నను తీసుకుని మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం కోసం ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. అక్కడ శ్రీ పూర్ణానంద స్వామిని చూసి పెద్దన్న ఆశ్చర్యపోయాడు. ఎందుకని? తనను తన్ని లారీ నుండి కింద పడవేసి మరణచక్రం నుండి కాపాడి పునర్జన్మ ప్రసాదించిన ఆ సన్యాసి వీరే. దీంతో పెద్దన్న ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆయన మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి పాదార విందాలకు 100,000,000 ప్రణామాలు అర్పించుకోవటం జరిగింది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే
పరమాత్ములైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ సమక్షానికి వచ్చిన భక్తులను మాత్రమే కాకుండా దూరంగా ఉన్నటువంటి వారిని కూడా రక్షిస్తారు అని చెప్పేసి తెలుసుకోవాలి. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ సహకారాన్ని అందించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ధారావాహికంగా అందిస్తూ ఉన్న హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా సపోర్ట్ చేస్తారు కదా.